ఏంటంటే క్యాన్సర్ పేషెంట్కి ఒకసారి డయాగ్నోస్ అయ్యింది అని తెలిస్తే అతని లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. క్యాన్సర్ అనేది జస్ట్ ఫిజికల్గానే కాదు, మనిషి మీద శారీరకంగానే కాదు, మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా అండ్ ఆల్సో ఫైనాన్షియలీ, ఆర్థికంగా కూడా బర్డెన్ కాజ్ చేస్తుంది. సో ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ పోతాను. సో ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో ఫస్ట్ ఫిజికల్ నేను చెప్తాను. అంటే శారీరకంగా కలిగే మార్పులు, అలసిపోవడం, త్వరగా అలసిపోవడం, ఆకలి లేకపోవడం, చిన్న చిన్న పనులు కూడా చేయలేక నీరసం రావడం, కొంచెం పని చేయగానే నీరసం వచ్చేయడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, తిన్నది ఆహారం తీసుకున్నా కూడా అరగకపోవడం, ఇవన్నీ. ఇంకా ఎమోషనల్లీ అంటే ఈ విషయం తెలిసిన తర్వాత సడన్ షాక్, ట్రామా స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో మన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో యాంగ్జైటీ ఫస్ట్ తెలియగానే అదొక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అదే దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. ఇంకా సోషల్గా అంటే సాంఘికంగా జనాల్లో ఎక్కువ కలవలేరు, ఆత్మన్యూన్యత భావం డెవలప్ చేసుకుంటారు. సో ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేయాలంటే మనకు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కేర్ గివర్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం సాయం క్యాన్సర్ సెంటర్లో మనం ప్రతి పేషెంట్కి సైకాలజిస్ట్ సపోర్ట్ కూడా ఇస్తాము. సో ప్రతి పేషెంట్ మేము ఫస్ట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫైనాన్షియల్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి ఈ ఆహారం రిలేటెడ్ కానీ సైకలాజికల్ ఏమన్నా డిప్రెషన్ ఏమైనా ఉన్నా కూడా అవి అడ్రస్ చేస్తాం.